హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేంటంటే రైతు భరోసా. గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా అని ఉండేది. ఆ రైతు భరోసా పేరు మీద పోయిన గవర్నమెంట్‌లో జగన్ గారు ఏటా రూ. 13,500 వేసేవాళ్ళు అకౌంట్‌లో. సెంట్రల్ గవర్నమెంటు రూ. 6,000 పీఎం కిసాన్ డబ్బులతో కలిపి రూ. 13,500 వేయటం జరిగింది. కానీ ప్రస్తుతం అన్నదాత సుఖీభవ అనే పేరైతే మార్చారు. రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి నుండి అన్నదాత సుఖీభవ అని పిలుస్తారు. ఆహ్, కావాలంటే స్క్రీన్ మీద చూడండి, అఫీషియల్‌గానే మార్చేశారు. సో, రైతు భరోసా స్కీమ్ అయితే అలానే ఉంది. పేరు మారింది కాబట్టి గతంలో ఎవరికైతే రైతు భరోసాకి అర్హత ఉండి డబ్బులొచ్చాయో వాళ్ళందరికి కూడా అన్నదాత సుఖీభవ కింద ఈ సంవత్సరం డబ్బులు రావటం జరుగుతుంది. గతంలో రూ. 13,500 సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ 2 కలిపి ఇస్తే, ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు ఎలక్షన్ హామీలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా రైతులకి రూ. 20,000 ఇస్తానంది. ఆ రూ. 20,000 అన్నదాత సుఖీభవ పేరుతో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గతంలో అర్హులై ఉన్నారో వాళ్ళందరికి కూడా త్వరలో డబ్బులేయటానికి ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. ఎందుకంటే వచ్చి 15 రోజులే అయింది కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పటికిప్పుడు పోగు చేసుకోవాలంటే కష్టం కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేసి డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి కొంత టైం తీసుకొని రైతులందరికీ కూడా డబ్బులు త్వరలో వేస్తారని తెలియజేస్తున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.